గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా ఏప్రిల్ మాసము 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రోక్తంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాసుల వారికి వారరాశి ఫలాలని తెలియజేయబోతున్నామండి. ఈ వారం ప్రారంభంలో గ్రహస్థితుల్ని చూస్తే రాహువు వృషభములోను, వృశ్చికములో కేతువు, మకరములో శని, అలాగే కుంభములో శుక్రుడు మరియు కుజుడు బృహస్పతి కూడా సంచారం చేయడము, మీనములో సూర్యుడు, మేషములో బుధుడు సంచరించగా ఈ వారమంతా చూసినట్లయితే చంద్రుడి యొక్క సంచారము కర్కాటకములోను, సింహములోను, కన్య, తుల రాసుల్లో కొనసాగిస్తారండి. తత్ఫలితంగా ఈ వారంలో విశేషించి ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి, అలాగే మీన రాశి వారికి కూడాను చంద్రాష్టమం సంభవించబోతున్నాయి. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం పరిశీలించగలిగితే ఈ వారంలోనే పెద్ద గ్రహాలైనటువంటి రాహువు, కేతువులు కూడాను గోచారం చేయబోతున్నారు. 13వ తారీఖున గురువు కుంభరాశిలో నుంచి తన స్వక్షేత్రమైన మీనరాశిలోకి వెళ్ళబోతున్నారు. అలాగే రాహువు వృషభము నుంచి మేషములోకి, కేతువు వృశ్చికముల నుంచి తులలోకి గోచారాన్ని కొనసాగిస్తారండి. అదే సమయంలో సూర్యుడు ఈ వారంలో 14వ తారీఖున మీ రాశికి అంటే ముఖ్యంగా మేషరాశిలోకి రావడం అనేది జరుగుతూ ఉందండి. ఇవి ఈ వారంలో సంభవించే గోచారాలు. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. ఇన్నాళ్ళుగా మీరు అందరి చేత పడినటువంటి అపార్థపు మాటలన్నీ కూడాను తొలగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో 14వ తారీఖున రాహువు మీ జన్మరాశిలోకి రావడము, అక్కడికి సూర్యుడు కూడా రావడము, ఆల్రెడీ బుధుడు కూడాను మీ రాశిలోనే సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే 14వ తారీఖు నుండి కొద్దిగా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పైపెచ్చి ఇక్కడ కుజుడు కూడాను శుక్రునితో కలిసి మీ యొక్క లాభస్థానంలో సంచారాన్ని కొనసాగించడము, ధన మరియు సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అక్కడ ఉండడము, తత్ఫలితంగా మీ కుటుంబంలో వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలగడానికి, మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ లైఫ్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. బృహస్పతి ఈ వారంలో గోచారం కూడా చేయబోతున్నారు. 13వ తారీఖున లాభస్థానం నుంచి వ్యయ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. అది కూడా గురువు యొక్క స్వనక్షత్రము స్వక్షేత్రమైనటువంటి మీనంలోకి పూర్వభద్ర నక్షత్రంలోనే ఉండడం వల్ల చాలా వరకు శుభ ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. శని ఇప్పుడు దశమ కేంద్ర స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే కేతువు కూడాను ఇప్పుడు గోచారం చేయడం 14వ తారీఖున మీ జన్మరాశికి సమసప్తమ స్థానంలోకి రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని పొరపచ్చలు అధికమవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు సర్దుబాటు చేసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. అయితే ఇక్కడ 10 మరియు 11వ తారీఖులో చూసినట్లయితే తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాహనాలకి ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి మానసికంగా స్థిరత్వం లేకపోవడం కూడా సంభవించే అవకాశం ఉంది.
అలాగే 12, 13వ తారీఖుల్లో మీ యొక్క యాంబిషన్ నెరవేరబోతుంది. అయితే మీ సంతాన విషయంలో మీరు పెట్టుకున్నటువంటి ఆశలు కొన్ని విషయాల్లో మీరు ఆశించిన విధంగా ఉండకపోవచ్చు అని మాత్రం నేను చెప్పగలను. అలాగే 14, 15వ తారీఖులో మాత్రం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతుంది. మీకు బలం అధికంగా ఉంది. అంటే ఈ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అర్హత కలిగిన ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం కనబడుతూ ఉందండి. అప్పు తీరబోతుందని కూడా చెప్పొచ్చు. 16వ తారీఖున మీరు భార్యతో కానీ లేదా భాగస్వామి వ్యాపారాల్లో ఉన్న పార్ట్నర్స్తో కానీ గొడవలు పడకుండా ఉండడం, లేదా భర్తతోనైనా గొడవలు పడకుండా ఉండడం అనేది చాలా అవసరమండి. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం కొద్దిగా వ్యాపార విషయంలో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో సమాజంలో మీకున్నటువంటి పేరు కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సిన్సియర్గా ఉంటేనే మంచిది. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి మంచి లాభాలు కలగబోతున్నాయి. భాగస్వామి మీకు అనుకూలించబోతుందనడంలో సందేహం లేదు. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కంటికి సంబంధమైన అనారోగ్య హేతువులు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో జాగ్రత్త పడండి. కృత్తిక నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే వారి యొక్క చిన్నాన్న కుటుంబంలో కానీ, లేకపోతే వారి హాయ్ బాయ్ ఫ్రెండ్స్ కుటుంబంలో కావచ్చు, లేదా వారికి జ్యేష్ఠ సోదర సోదరిమల్ల కుటుంబాల్లో చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంది. అది సర్దుబాటు చేసుకుని కానీ ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో లక్ష్మీదేవిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చే విధంగా ఉంది. వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ వారంలో షష్ఠమ స్థానానికి కూడా అధిపతి అయ్యి మీ రాశికి ముఖ్యంగా దశమ కేంద్ర స్థానంలో సంచారాన్ని కొనసాగించడము, అక్కడ వ్యయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఉండడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కావచ్చు, లేదా మన దేశంలో ఉన్నటువంటి స్త్రీలకు, సాఫ్ట్వేర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు, ఫ్యాషన్ డిజైన్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు, బ్యూటీ పార్లర్లు కానీ లేకపోతే టీవీ ఇలాంటి ఆర్టిస్టులుగా ఉన్నటువంటి వారు వాటిలో చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదే సమయంలో ఈ వారంలో 13వ తారీఖున గురువు తన స్వక్షేత్రంలోకి మీనరాశిలోకి వెళ్ళడం, అది లాభస్థానం అవడం వల్ల ఇన్నాళ్ళుగా ఆరోగ్య పరిస్థితుల నుండి బయటపడగలం అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా బయటపడి సంతోషకరమైన జీవితాన్ని పొందే అవకాశం కూడా కనబడతా ఉంది. గురువు యొక్క దృష్టి మీ రాశికి ముఖ్యంగా తృతీయ స్థానం మీద ఉండడం అనేది జరిగింది. కాబట్టి కనిష్ట సోదరి సోదర మనుల యొక్క అనుకూలత కూడా బాగుంటుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. మీ సంతానం నుంచి మీకు శుభవార్త రావడానికి అవకాశం ఉంటుంది. వ్యయస్థానంలోకి సూర్యుడు, రాహువు మరియు బుధుడు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ బుధుడు అక్కడ ఉన్నారు. 14వ తారీఖున సూర్యుడు, రాహు అక్కడికి రావడం అని జరిగింది. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వారు, మంచి పొజిషన్లో ఉన్న వారికి చాలా యోగవంతంగా ఉంటుంది. అయితే రాత్రిలో కొద్దిగా నిద్ర సరిగా రాకపోవడము, కొద్దిగా టెన్షన్కి ఫీల్ అవ్వడం అనేది కూడా సంభవించే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతనంగా ప్రయత్నాలు చేస్తే దాంట్లో సక్సెస్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కేతువు ఇప్పుడు మీ షష్ఠమ స్థానంలోకి సంచారం చేయడం వల్ల అప్పు బాగా పుట్టడం అనేది ఉంటుంది. అయితే అధికంగా ఎవరు పెడితే వాళ్ళు అప్పు ఇచ్చేస్తున్నారని ఎక్కువ అప్పు చేస్తే తీర్చడం కూడా కష్టము. ఆరోగ్యం కుదుట పడబోతుంది. మీ యొక్క మేనమామ కుటుంబంతో ఉన్నటువంటి కోర్టు తగాదాల్లో కొద్ది కొలిక్ రాబోతున్నాయి. సక్సెస్ఫుల్గా మీకు భూ సంబంధమైన వ్యవహారాల్లో మీకు రావాల్సినటువంటి అమౌంట్ కానీ లేదా ఆస్తిపాస్తులు కానీ సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. అదే సమయంలో మీకు 10, 11వ తారీఖుల్లో మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవడమే కాకుండా మీరు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో తీసుకునే నిర్ణయాలన్నీ కూడాను మీకు ఒక మంచి రిజల్ట్స్ని ఇవ్వడంలో సందేహమే లేదు. 12, 13వ తారీఖుల్లో మాత్రం మీ కుటుంబంలో వారితో కలిసిమెలిసి ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. దూరంగా వెళ్దామన్నటువంటి ఆలోచనలు ఉంటే వాటన్నిటిని తొలగించుకుని ముందుకెళ్ళండి.
అలాగే 14, 15వ తారీఖుల్లో చూసినట్లయితే మీ సంతానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో వారికి మీకు తెలియకుండా అప్పులు చేస్తున్నారు. వారు ఎందుకు చేస్తున్నారో అప్పులన్నీ తెలుసుకొని దానికి తగినటువంటి నివారణ మార్గాల్ని మీరు కనుక్కోవాలి. 16వ తారీఖు చాలా అనుకూలంగా ఉంది. అయినా కానీ మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం మీద కానీ లేదా అప్పుకి లోన్లోకి అప్లై చేయాలనుకున్నా కానీ ఆచితూచి మీరు ప్రయత్నాలు చేయాలి. ముందుగానే దానికి ఆలోచించకుండా కానీ మీరు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో సొంత వృత్తుల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే తదుపరి ముఖ్యంగా రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబాల్లో చూసినట్లయితే మీకు 10, 11 అలాగే 16వ తారీఖులో చాలా యోగవంతంగా అద్భుతమైన రిజల్ట్స్ రాబోతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ఎదుగుదల కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మొత్తం మీద అద్భుతమైనటువంటి ఫలితాలతో పాటు లాభవంతమైనటువంటి జీవితము, అందరితో హ్యూజ్ నెట్వర్క్ ఫామ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ వారంలో మీరు లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ సక్సెస్ఫుల్ లైఫ్ని ఇవ్వడానికి గ్రహాలు అనుకూలిస్తున్నాయి. మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానానికి కూడా అధిపతి అయ్యి ఇప్పుడు లాభస్థానంలో సంచరించడము చాలా యోగవంతంగా ఉంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఆయన అశ్విని నక్షత్రంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడికి సూర్యుడు కూడాను రావడము 14వ తారీఖున జరగడం వల్ల అప్పటి నుంచి ఇంకా చాలా వరకు ప్రమోషన్ సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ ఇట్లాంటివి చాలా వరకు మంచి టీం లీడర్గా ఎదగడానికి కూడా అవకాశం, కంపెనీల్లో అవకాశం ఉందండి. రాహు కూడాను మీ లాభస్థానంలోకి రావడం అనేది జరిగింది కాబట్టి ఒక రాజయోగాన్ని ఈ వారం నుండి మీరు పొందబోతున్నారనడంలో సందేహమే లేదండి. బృహస్పతి 13వ తారీఖున తన స్వక్షేత్రమైనటువంటి మీనంలోకి, అది కూడా దశమ కేంద్ర స్థానంలోకి రావడము, తన సునక్షత్రమైన పూర్వభద్రలోనే సంచరించడము ఇదొక పాజిటివ్నెస్ ఇవ్వబోతుంది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి కూడాను ఈ యొక్క శుభకృత నామ సంవత్సర ప్రారంభంలోనే మీకు తలుపు తట్టుతుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదండి. అయితే ఇక్కడ భాగ్యస్థానంలో వ్యయాధిపతి అంటే ముఖ్యంగా వ్యయ పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉండడము, అక్కడ మీ లాభ మరియు షష్ఠిమాధిపతి అయినటువంటి కుజుడు కూడా సంచారం చేయడం అనేది పడుతుంది. కాబట్టి నేను మొదటే చెప్పాను, జాబ్లో కానీ సర్వీస్లో కానీ ఉన్నటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. మీకు భాగ్యాల మీద భాగ్యాలని కురిపించే ఒక వారంగా మీకు ప్రారంభం అవడమే మీ అదృష్టమని కూడా చెప్పవచ్చు. అయితే శని అష్టమ స్థానంలో ఉన్నారు కదా, మనకి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తారంటే, శని అష్టమ స్థానంలో ఉన్నా కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ శని ఇప్పుడు మీ రాశికి లాభస్థానాధిపతి యొక్క నక్షత్ర చారను పెట్టి ఉండడం వల్ల కొంతవరకు లాభాలని కలిగించే విధంగా మీకు పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తిపాస్తుల్లో అనుకూలత కూడాను రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మనం తీసుకోవాలి, కానీ అన్నిటిని నెగిటివ్గా తీసుకుని ఇక్కడ వెళ్తే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వారంలో మీకు ఆర్థికంగా మీ కుటుంబానికి కొద్ది ఖర్చు పెట్టవలసి వస్తుంది. 10, 11వ తారీఖులు, 12, 13వ తారీఖులు చూసినట్లయితే మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వడము, రాజకీయ నాయకుల యొక్క అనుకూలత, ప్రభుత్వం యొక్క అనుకూలత, మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క థిక్ ఫ్రెండ్ యొక్క సలహాలు ఇవన్నీ కూడా పొందబోతుండడంలో సందేహమే లేదండి. అంటే ప్రయత్నాలు సక్సెస్ అవ్వబోతున్నాయి. ఊరికే మీరు జస్ట్ ప్రయత్నం చేస్తే చాలు. అయితే ఇక్కడ 14, 15వ తారీఖులో మీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని చాలా చక్కగా కాపాడుకోవాలి. ఆ తల్లి మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఆమె దగ్గర ఉన్న ధనాన్ని మీకు సహాయం చేసి మీ వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడిగా నీకు మంచి టైం రాబోతుందని కూడా మీకు ఒక సపోర్టింగ్గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆమె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక బాధ్యతగా తీసుకొని ముందుకెళ్ళాలి. 16వ తారీఖును చూసినట్లయితే మీ యొక్క బిడ్డలు ఎక్కడికైనా కానీ మీకు చెప్పకుండా కానీ వెళ్తే అది కొద్దిగా ఇబ్బందిని కలిగించే విధంగా ఉంది. కాబట్టి చెప్పి వెళ్ళేటట్టుగా మీరు వారికి సలహాలు ఇవ్వడం కూడాను అవసరమే.
ఈ వారంలో చూసినట్లయితే రాహుకేతువులు కూడా గోచారం 14వ తారీఖున చేయడము, లాభస్థానంలోకి రాహు, పంచమ స్థానంలోకి కేతు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీ కుటుంబాల్లో కులదేవత ఆరాధన కానీ ఆగిపోయింది, దాన్ని చేయండి. అందువలన ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ మిథున రాశికి చెందినటువంటి కుటుంబాల్లో ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో మీ బిడ్డలు అనవసరంగా జోక్యం కలిగించుకుని క్యాజువల్గానే ఉన్నాంలే అనుకుంటారు. కానీ అది ఒక విధమైనటువంటి డిస్ప్యూట్స్ని, కోర్టు సంబంధమైన విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా కనబడే అవకాశం ఉంది. ఇది నేను సూచన ప్రమాణంగా తెలియజేస్తున్నాను. వ్యక్తిగత జాతకాన్ని తీసుకుంటే ఇంకా మనకి అనేక విషయాలు తెలిసి వస్తాయండి. అలాగా మిథున రాశికి చెందినటువంటి మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. మీకు కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ రాబోతుంది. మీ తండ్రి నుంచి ఇన్నాళ్ళుగా కోపతాపాలతో దూరంగా ఉన్నటువంటి వారు దగ్గర అవడానికి కూడా అవకాశం ఉంటుంది. తల్లి అనుగ్రహము, అనుకూలత కూడా చాలా గొప్పగా ఉంటుందనడంలో సందేహమే లేదండి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే కొద్దిగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది సంతాన విషయంలో, ఇది గమనార్హం. అలాగే పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు పూర్వీకుల ఆస్తిపాస్తులు రావడానికి అవకాశం ఉంది. మీరు ఉద్యోగం చేయాలా లేదా ఆపేసి వేరే దానికి వెళ్దామా అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఆ ఉద్యోగంలోనే కొనసాగిస్తూ మన దేశంలో కానీ ఇతర దేశాల్లో ఉన్నవారు కానీ ప్రయత్నం చేస్తే ఆ ఉద్యోగమే మీకు చాలా సక్సెస్ని ఇవ్వడం అనేది జరుగుతుందనడంలో సందేహమే లేదండి. అయితే ఈ వారంలో అధిక పక్షంలో మీరు శివుని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. వార ప్రారంభంలోనే మీ రాశ్యాధిపతి చంద్రుడు మీ జన్మ రాశిలోనే సంచరించడము, చాలా ఉల్లాసమైనటువంటి ఆహ్లాదభరితమైనటువంటి జీవితం మనకి రాబోతుంది అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ అనేది ఈ శుభకృత నామ సంవత్సరం వార ప్రారంభంలోనే జరుగుతా ఉంది. కాబట్టి చాలా వరకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 10, 11వ తారీఖులని బాగా వారు యూజ్ చేసుకోవాలి. అలాగే 12, 13వ తారీఖుల్లో మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ పిల్లలకు సంబంధమైనటువంటి విషయంలో, వారి యొక్క స్పోర్ట్స్ సంబంధమైన విషయంలో కావచ్చు, వారికి యాంబిషన్ సంబంధమైన విషయంలో, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్, ముఖ్యంగా తాత, మీ నాన్న ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే 14, 15వ తారీఖుల్లో మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవబోతున్నాయి. మీకంటూ ఒక ఛాలెంజ్ అనేది ఎదురు చూస్తూ ఉంది. అందులో మీరు విజయాన్ని పొందడంలో ఎలాంటి మార్పు మాత్రం ఉండదని చెప్పొచ్చు. 16వ తారీఖును మాత్రం చాలా వరకు మీ తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడటము, మీకు ఆస్తిపాస్తుల విషయంలో చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు దాన్ని సమన్వయంగా మీరు దాన్ని కాంప్రమైజ్ అయ్యి ముందుకెళ్ళడం అనేది కంపల్సరీ చేయాలి. ఈ వారంలో చూసినట్లయితే భాగ్యస్థానంలోకి గురువు 13వ తారీఖు సంచారం చేయడం చాలా ఉత్తమైన ఫలితాలు ఉన్నాయి. ఆ భాగ్యస్థానం నుండి పంచమ దృష్టితో మీ జన్మరాశిని చూడడం వలన మీకు రాజయోగాన్ని ఈ వారం నుండే ఇవ్వడము, ప్రేమ సంబంధమైన వివాహాలు సక్సెస్ అవ్వడము, బిడ్డలు లేనటువంటి వారికి సంతాన ప్రాప్తిని ఇచ్చే దశలో మీరు వార్తను పొందడం కూడా జరగబోతుంది. అలాగే మీకు గృహ నిర్మాణ ప్రాప్తి రావడానికి అవకాశం ఉంటుంది. మీ కనిష్ట సోదరిమణుల యొక్క సపోర్ట్ కూడా మీకు ఏర్పడడంలో సందేహమే లేదని కూడా చెప్పవచ్చు. అదే సమయంలో ఇక్కడ పరిశీలించగలిగితే మీ రాశికి పంచమ స్థానాన్ని కూడాను ముఖ్యంగా ఇక్కడ గురువు చూడటం అనేది జరుగుతుంది భాగ్య దృష్టితో, అంటే 9వ దృష్టితో. అందువల్ల మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అంటే మీ యాంబిషన్ నెరవేరబోతుంది. శని సమసప్తమ స్థానంలో సంచారం చేయడము, అది కూడాను మీ రాశికి దశమ కేంద్ర స్థానాధిపతి అయినటువంటి కుజుని యొక్క చారణ తీసుకొని నడవడం అనేది కలిగింది. కాబట్టి మీరు ఉద్యోగంలో ఇంతవరకు శ్రమ పడుతూ రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఇంతే నా తలరాత అనుకున్నటువంటి వారికి మీ తలరాత మారబోతుంది. మంచి జీవితాన్ని వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మీరు పొందబోతున్నలో కూడా ఎలాంటి సందేహమే లేదు. అలాగే ముఖ్యంగా దశమ కేంద్ర స్థానాధిపతి కుజుడు ఇప్పుడు లాభాధిపతి అయినటువంటి మీ రాశికి లాభాధిపతి శుక్రునితో సంచారం చేయడము, 10, 11 స్థానాధిపతులు ఇప్పుడు మీ రాశికి అష్టమ స్థానంలో ఉండడము మంచి ఫలితాలు ఇవ్వబోతాయి. అయితే ఎలాగా అంటే మీకు పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు రావడం, లేదా వృత్తి వ్యాపారాల్లో లేదా వృత్తిలో కానీ లేదా ప్రొఫెషన్లో
లేకపోతే ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం, అందులో మీకు పిఎఫ్ అనేది ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్, ఏదో కొద్దిగా అమౌంట్ని ఫిక్స్ చేస్తూ వస్తారు, ఆ అమౌంట్ చేతికి రాబోతుంది అనడంలో కూడా సందేహమే లేదు. అయితే ఈ వారంలో ఈ కర్కాటక రాశి చెందినటువంటి వారికి, పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి కొన్ని ఈది బాధలు తొలగబోతున్నాయి. కుటుంబంలో శుభవార్త వినబడుతుంది. మీ కొత్త ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వడంలో సందేహమే లేదు. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా లాభవంతంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, మన దేశంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మీరు ఒకే చోట ఉండకపోయినా కానీ తిరిగి తిరిగి పనిచేస్తూ ఉద్యోగంలో స్థిరత్వాన్ని, ఆదాయాన్ని పొందే, అన్లిమిటెడ్ ప్రాఫిట్ని పొందే అవకాశం కూడా కనబడుతూ ఉంది అనడంలో ఇక్కడ కూడా సందేహం లేదని చెప్పొచ్చు. అలాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారు, ముఖ్యంగా డాక్టర్లుగా ఉన్నవారు కానీ, అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారు కానీ, లేకపోతే పొలిటికల్గా ఉన్నటువంటి వారు కానీ, అదేవిధంగా విశేషించి ఈ యొక్క పత్తి సంబంధమైన వృత్తులు, టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు, కెమికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారికి చాలా యోగవంతంగా ఉంది. ఈ వారం మీకు లాభాలు కలగడానికి, వృత్తి వ్యాపారాల్లో సక్సెస్ని పొందడానికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ వారంలో మీరు నాగదేవతను అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో సింహ రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉండడము వార ప్రారంభంలో, ఆ తదుపరి భాగ్యస్థానంలోకి సంచారం చేయడము చాలా అనుకూలంగా ఉంది. అయితే 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయంటే, పూర్వీకుల ఆస్తిపాస్తుల విషయంలో కొన్ని గొడవలు ఇంతవరకు జరిగి ఉంటుంది, కానీ ఇప్పుడు చాలా వరకు అవి సక్సెస్ అవ్వడము, కులదేవత ఆరాధనతో వీరి యొక్క పూర్వీకుల యొక్క మనసు మారడం కూడా జరగబోతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 14వ తారీఖున సూర్యుడు తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మేషంలోకి రావడం జరుగుతుంది. అది కూడాను కేతు నక్షత్రమైనటువంటి అశ్వినిలోకి వెళ్తున్నారు. అందువల్ల ఈ ప్రభుత్వపరమైన, రాజకీయపరమైనటువంటి లిటిగేషన్లు ఏమైనా కానీ ఉండి మీకు ఇబ్బందిగా ఉంటే అవన్నీ కూడా తొలగబోతున్నాయి. ఆల్రెడీ భాగ్యస్థానంలో ధనస్థానాధిపతి అయినటువంటి బుధుడు సంచారం చేస్తున్నారు. అప్పుడు సూర్యుడు మరియు బుధుడు ఇద్దరు కూడాను ఒకే నక్షత్రంలో వెళ్తారు, కేతు నక్షత్రంలో. అందువల్ల మీకు రావాల్సినటువంటి పైకం చేతికి రావడం కూడా జరగబోతుంది అనడంలో సందేహమే లేదు. 14వ తారీఖున రాహు అక్కడ కూడా రావడము, అంటే మీ యొక్క భాగ్యస్థానంలోకి, తత్ఫలితంగా ఇతర దేశాలకి ప్రయాణం చేయాలనుకున్నటువంటి వారు చాలా వరకు యోగవంతంగా ఉండడం జరుగుతుంది. కానీ ఒక మైనస్ ఏమిటంటే, తండ్రికి సంబంధించినటువంటి కోపతాపాలకి గురి కాకుండా తండ్రిని ఆరోగ్యవంతంగా చూసుకోవడం అనేది అవసరం. మీ కనిష్ట సోదరిమణులతో కొద్దిగా మాట పెరిగి అది రచ్చలు రగడలకు వెళ్లకుండా సమన్వయంగా ఉండడం కూడా అవసరం అనేది చెప్పవచ్చు. అయితే అష్టమ స్థానంలోకి ఇప్పుడు గురువు గోచారం చేయబోతున్నారు 13వ తారీఖున. తన క్షేత్రమైన మీనరాశిలోకి, అలాగే తన నక్షత్రమైనటువంటి పూర్వభద్రలోకి వస్తున్నారు. అందువల్ల మొత్తం మీద మీకు ఒక లాటరీ లాగా ఒక అదృష్టం, మీరు ఊహించిన విధంగా అదృష్టం రాబోతుంది. అంతేకాకుండా ఇక్కడ మీ పంచమాధిపతి అష్టమ స్థానంలోకి వెళ్ళడం జరిగింది కాబట్టి మీ యొక్క బిడ్డల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం కనిసిలేనటువంటి కొంతమంది ఆడబిడ్డలు తొందరపాటుగా ఏది పడితే అది తిని అబార్షన్ వైపుకి వెళ్లకుండా పరిస్థితిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడతా ఉంది. ఇక్కడ మీకు భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు, దశమ కేంద్ర స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కలిసి సమసప్తమ స్థానంలో సంచారం చేయడము, అందువల్ల ధర్మ కర్మ యోగాన్ని మీ యొక్క భాగస్వామి పొందడం జరుగుతుంది. కాబట్టి మీ భార్య లేదా మీ భర్త మీకు ఇన్నాళ్ళుగా ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ ఇప్పుడు చాలా వరకు సమన్వయంగా కలిసిమెలిసి వారి సలహాలు మీకు ఇవ్వడం, మీ సలహాలు వాళ్ళు తీసుకుని కోపతాపాలు వీడి ముందుకెళ్లడం జరుగుతుంది.
భాగస్వామి వ్యాపారాల్లో మిస్అండర్స్టాండింగ్ ఉండి విడిపోదాం అన్నటువంటి ఒక సిచ్యువేషన్కి వచ్చినటువంటి వారు కూడా ఇప్పుడు మళ్ళీ కలిసి మళ్ళీ మనం కొనసాగిస్తాం, ఈ శుభకృత నామ సంవత్సరం మనకు మంచి చేయబోతుంది అన్నటువంటి ఆలోచన కూడా రాబోతుంది. అలాగే షష్ఠమాధిపతి షష్ఠములోనే ఉండడం వల్ల కొద్దిగా నీటి సంబంధమైన గండాలు రావడానికి, యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను శని ఇప్పుడు మీ రాశికి ముఖ్యంగా భాగ్యస్థానానికి అధిపతి కుజుని యొక్క చారులో వెళ్ళడం వల్ల మొత్తం మీద అనుకూలంగా ఉంటుంది. కానీ నేను చెప్పిన మొదటి మాట మాత్రం ప్రమాద సంబంధ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా అందరికీ తెలిసింది ఏంటంటే భాగ్యస్థానాధిపతి అయినటువంటి చారలో ఇక్కడ శని కూర్చున్నప్పుడు కొన్ని ఇబ్బందులు రావడం అనేది ఖాయమే. కానీ మనం తప్పించుకొని ముందుకెళ్తేనే సక్సెస్ఫుల్ లైఫ్ని ఇవ్వడానికి అవకాశం కూడా కనబడుతుంది. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది. మకా నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రావాలి. కనిష్ట సోదరిమణుల యొక్క అనుకూలతను పొందడం అనేది అవసరము. అంతేకాకుండా ఇక్కడ పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో స్త్రీల యొక్క ఆధిపత్యం అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఖచ్చితంగా అదృష్టం అనేది రాబోతుంది అనడంలో సందేహమే లేదు. అయితే మీకు 11, 10 తారీఖుల్లో కొద్దిగా వ్యయం రావడానికి అవకాశం ఉంటుంది. 12, 13వ తారీఖుల్లో ఆహ్లాదకరమైన జీవితం అనేది ఏర్పడుతుంది. అయితే 14, 15వ తారీఖుల్లో కుటుంబానికి కావాల్సినటువంటి కొద్దిగా ఖర్చు పెట్టవలసి వచ్చి అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. 16వ తారీఖున మీకు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా సక్సెస్ అవుతుంది. ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని అధికంగా పఠించండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు యోగవంతంగా ఉందని చెప్పొచ్చు. మీ కుటుంబంలో అన్ని కూడాను శుభకార్యాలు రాబోతున్నాయి. శుభకార్యాలు తలుపు తట్టబోతుండడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఇక్కడ మీ జన్మ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు దశమ కేంద్ర స్థానానికి కూడా అధిపతి అయ్యి ఇప్పుడు అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. అందువల్ల ఏమవుతుందంటే మీరు గవర్నమెంట్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమోషన్ రావడం కావచ్చు, లేకపోతే ఇంక్రిమెంట్ రావడం అనేది జరుగుతుంది. ఇందులో సందేహమే లేదు. అక్కడికి మీ యొక్క వ్యయాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా 14వ తారీఖున రావడము, అందువల్ల అక్కడికి రాహు కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు అది చిన్న దూర ప్రయాణాలు కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ ఏమిటంటే మీ జన్మరాశికి సమసప్తమ స్థానంలోకి గురువు 13వ తారీఖున గోచారం చేయడం అనేది చాలా అదృష్టాన్ని ఇవ్వబోతుంది. ఈ యొక్క శుభకృతనామ సంవత్సర ప్రారంభంలోనే మీ ఇంటికి అదృష్టాల్ని శుభాలని తీసుకొచ్చే గ్రహమైనటువంటి బృహస్పతి మీ రాశినే చూడడం జరుగుతుంది. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే బాధకాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి మనకేం మంచి చేస్తాడేమో అనుకుంటారు. కానీ ఇక్కడ అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ బాధకాధిపతి అయినటువంటి బృహస్పతి తన స్వక్షేత్రములోను స్వనక్షత్రంలోనూ ఉండడం అనేది చాలా వరకు అదృష్టాన్ని, మీ పట్ల గురువు యొక్క దృష్టిని ఇవ్వడము, ఇది అందరికీ అంత సామాన్యంగా రాదు. దాదాపు 12 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి భాగ్యాన్ని ఈ కన్యా రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు వివాహానికి కానీ వెళ్తే సక్సెస్ అనేది వస్తుంది. మేము 1 సంవత్సరం తర్వాత చేద్దాంలే, 2 సంవత్సరాలు చేద్దాం అనుకుంటే మళ్ళీ వివాహమే మీకు 10 సంవత్సరాలకు జరగదు. మీరు ఇంట్లోనే ఉండాల్సిందే. మీ దగ్గర సేవలు చేసుకుంటారు, మీ తల్లిదండ్రులు బాగా హ్యాపీగా వాడుకుంటారు. ఇది గమనించండి. అయితే ఇక్కడ షష్ఠమ స్థానంలో చూసినట్లయితే మీకు అష్టమాధిపతి మరియు భాగ్యాధిపతి సంచారాన్ని కొనసాగిస్తున్నారు శుక్రుడు మరియు కుజుడు. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే మీ తండ్రి ద్వారా వచ్చే ఆస్తిపాస్తులు ఏదైనా ఇస్తాము అన్నప్పుడు ఖచ్చితంగా దానికి తల ఊపి ఇచ్చేది తీసుకోండి, గొడవలు కానీ పడకండి. అంతేకాకుండా మీ యొక్క మామ, ఒకవేళ మీకు పెళ్ళి అయి ఉంటే మీ మామ ఏదో ఒక స్కూటర్ కొనిస్తాను అనడము, లేదా ఒక షాప్ పెట్టిస్తాను అనడం అంటే ససేమర ఒప్పుకోకండి. ఎందుకంటే అలా తీసుకుని కానీ మీరు వ్యాపారాలు చేస్తే నష్టాన్ని పొందుతారు. మీ నాన్న ఇస్తే తీసుకోవచ్చు, కానీ మీ మామ గారిని ఇస్తే తీసుకుంటే నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ కన్యా రాశికి 5వ స్థానంలో శని సంచారం చేయడము, అలాగే 8వ స్థానానికి అధిపతిని కుజుని యొక్క చారైన ధనుష్యులో ఉండడం వల్ల మీ సంతానానికి కొద్దిగా అనారోగ్యం కలగడం కానీ, లేదా వారు ఎక్కడికైనా వెళ్తే
ఫ్రెండ్షిప్ వల్ల అది అవాంఛనీయ కోరికలతో వారి ప్రమాదంలో పడడం కానీ జరిగే అవకాశం ఉంది. ఒకసారి జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో చూసినట్లయితే అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వల్ల మీ కుటుంబంలోనే మీరు ఒక మాట అంటే వేరే విధంగా అర్థం చేసుకోవడము, వివాహితులుగా ఉన్నటువంటి వారి మధ్య కూడాను మాట పెరిగి విషయవాంఛతో ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ముందర పెట్టుకుని గీక్కొని దాన్ని పెద్ద చేసుకుని గీకి పుండుని పెద్ద చేసినట్టుగా వారు సొంత ఇంటికి వెళ్ళిపోవడము, లేదా మీరు వాళ్ళ కోసం ప్రాకులాడడం జరిగే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. ఇది సంవత్సర ప్రారంభంలోనే ఇలా జరిగితే ఇంకా సంవత్సరం అంతా ఎలా ఉంటారు? చాలా ఇబ్బంది కదా. అందుకని మీరు సక్సెస్ఫుల్ గా ఉండాలంటే కీప్ క్వైట్ అని మాత్రమే చెప్పగలను. ఈ వారంలో చూసినట్లయితే మీకు ముఖ్యంగా విశేషించి 10, 11వ తారీఖుల్లో వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి నిలకడలేనటువంటి ఆదాయం నిలకడగా రావడానికి అవకాశం ఉంటుంది. 12, 13వ తారీఖుల్లో కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే 14, 15వ తారీఖులో చాలా యోగవంతంగా ఉంది. అదృష్టమైనటువంటి జీవితాన్ని మీరు పొందబోతున్నారు, అందులో సందేహమే లేదు. అయితే ఈ వారంలో మీకు 16వ తారీఖు పెద్దగా యోగవంతంగా లేదు. ఎందుకంటే కుటుంబంలోనే కుటుంబ సభ్యులే మీకు గౌరవాన్ని ఇవ్వరు, మీ మాట వినరు, వేరే వాళ్ళ మాటని వాళ్ళకి విలువిస్తారు. ఇందులో మీకు బాధ ఏర్పడుతుంది, కూడా బాధ ఏర్పడుతుంది. అయ్యో నా మాటకి విలువ లేదన్నటువంటి ఆలోచన కలుగుతుంది. వేరే వాళ్ళ మాటలు అయితే బాగా రుచిగా వింటారు. ఇది ఎందుకంటే కేతు 2వ స్థానంలోకి రావడం జరిగిపోయింది కాబట్టి. అయితే ఈ వారంలో చూసిన ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్ది గడ్డు కాలంగానే ఉంది. అయితే ఉద్యోగ రీత్యా మంచిగా ఉంది, వృత్తిరీత్యా బాగుంది, చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ అని చెప్పొచ్చు. అలాగే హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి 14, 15వ తారీఖులు మాత్రం అనుకూలంగా ఉంది. మిగిలిన రోజులు కొద్దిగా అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి. అయితే ఇక్కడ 10, 11వ తారీఖు కూడా బాగుంది, ఎందుకంటే లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు శ్రమించాలి, ఊరికైనా రావు కదండి లాభాలు, అది మీరు గమనించి ముందుకెళ్ళండి. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు ఏ విధంగా ఉందంటే జాబ్ సంబంధమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఒక అప్లికేషన్ వేస్తే చాలు ఆ జాబ్ మిమ్మల్ని ఎత్తుకొని రావడానికి కూడాను అవకాశం కనబడుతుంది. ఇది గమనించి కానీ మీరు ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమాధిపతి అయినటువంటి కుజునితో కలిసి పూర్వపుణ్య స్థానమైనటువంటి 5లో సంచారం చేయడము చాలా అనుకూలంగా ఉంది. ఇన్నాళ్ళుగా పడినటువంటి ఈతి బాధలు, కష్టాలు కూడాను ఈ శుభకృత నామ సంవత్సర ప్రారంభంలోనే క్రమంగా తొలగిపోవడానికి అవకాశం కనబడతా ఉంది.
సంతానానికి చక్కటి శుభవార్త రాబోతుంది. సంతానం ద్వారా ఇంటికి ధన ప్రాప్తి కూడా కలగబోతుంది. అదే సమయంలో చతుర్థ స్థానంలో శని సంచారం చేయడము, అది కూడాను ముఖ్యంగా సమసప్తమ స్థానాధిపతి కుజుని యొక్క నక్షత్ర చారైన ధనిష్ఠులు సంచరించడము మొత్తం మీద మీకు గృహ నిర్మాణానికి సంబంధం విషయంలో జరుగుతున్నటువంటి ఆటంకాలు కానీ, చిక్కులు కానీ, ఇబ్బందులు, లేబర్స్తో కష్టాలు, ఈ కార్పెంటర్స్తో కష్టాలు ఇవన్నీ తొలగిపోతున్నాయి. మీకు క్రమంగా మీకు గృహ నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశ స్థాయికి వెళ్ళడంలో ఎలాంటి సందేహమే లేదు. అలాగే ఈ వారంలో గమనించినట్లయితే రాహుకేతు గోచారం కూడా జరగబోతుంది 14వ తారీఖున. మీ జన్మరాశికి సమసప్తమ స్థానంలో రాహువు, అలాగే మీ రాశిలోకే కేతు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఏమిటంటే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, లేదా భాగస్వామి వ్యవస్థలు ఇబ్బందులు రావడము, కండిషన్తో కూడినటువంటి జీవితం ఏర్పడడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే తులారాశికి లాభస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు కానీ, అలాగే వ్యయాధిపతి అయినటువంటి బుధుడు కూడాను ఇప్పుడు మీ సమసప్తమ స్థానంలో రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఇంకా కూడాను అగ్గి రాసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరో ఒకరు సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అయితే బృహస్పతి కూడా ఇప్పుడు ఏమవుతుందంటే షష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది, పంచమ స్థానం నుంచి. అయితే స్వక్షేత్రంలో ఉండడము, అక్కడి నుంచి మీ రాశికి ముఖ్యంగా జీవన స్థానాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగంలో కానీ, వృత్తిలో, వ్యాపారంలో ఎట్లాంటి కొదవ లేకుండా సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. అదేవిధంగా వ్యయ స్థానాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఖర్చు పెట్టడము, అది కూడా శుభ ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. బృహస్పతి మీ యొక్క ధనస్థానాన్ని చూడడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఆర్థికంగా, వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఉన్నతి రావడానికి మాత్రం ఎలాంటి డోకా లేదని చెప్పొచ్చు. 10, 11వ తారీఖుల్లో మీకు వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగంలో సౌఖ్యవంతమైన జీవితము, అక్కడ పనిచేస్తున్నటువంటి వారు మీకు అనుకూలించడం కూడా జరగబోతుంది. అదే సమయంలో మీకు విశేషించి చెప్పాలంటే ఇక్కడ 12, 13వ తారీఖులు కూడా అనుకూలంగా ఉంది. 14, 15వ తారీఖులు మాత్రమే కొద్దిగా ఖర్చులు ఉంటాయి, అది కూడా శుభ ఖర్చులే. మరి 16వ తేదీ కూడా మంచి ఆహ్లాదకర జీవితము, సంతానము ద్వారా చక్కటి శుభవార్త, ఆదాయం కూడా కలిగే అవకాశం కూడా కనబడతాము. ఈ తులారాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారు ఉంటారు. వీరికి ఈ వారంలో చాలా వరకు ఈ యొక్క సంతాన విషయంలో కొన్ని కోపతాపాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం కూడా సంభవించే అవకాశం ఉంది. ఇందులో ఎవరో ఒకరు సర్దుబాటు చేసుకుని ముందుకెళ్లారు. స్త్రీలకి అనారోగ్య విషయంలో పిత్త, వాత సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడాలి. అలాగే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ వారంలో విశేషించి వీరికి ఎలా ఉండబోతుందంటే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఎలాంటి అనారోగ్య విషయాలు వీరు జాగ్రత్త పడాలంటే ముఖ్యంగా తల్లికి సంబంధమైనటువంటి ఆరోగ్యం, తల్లికి సంబంధించినటువంటి ఒళ్ళు నొప్పులు, అంటే జాయింట్స్ దగ్గర పెయిన్స్, ఇవి ఉండడానికి అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడాలి. వాహన యోగం అనేది కనబడుతోంది ఈ వారంలో. వాహనం లేని వాళ్ళు వాహనాన్ని కొనడానికి అవకాశం కనబడుతోంది. కనీసం ఇన్స్టాల్మెంట్ బేస్ మీదైనా కానీ బ్యాంకులో లోన్ అప్లై చేసిన కొనడానికి అవకాశం కనబడుతోంది. అంటే వాళ్ళ అవసర నిమిత్తం వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలకు వెళ్ళాలి, సరైన సమయానికి వాడు రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా వాహనం ఉండాలి. అట్లాగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీల వలన లేదా పురుషుల వలన స్త్రీలకి, స్త్రీల వలన పురుషులకి చిన్న చిన్న అవమానాలు జరుగుతాయి. అయితే ఇది ఎందుకు జరుగుతుందంటే మీ తొందరపాటు మాటల వలనే అని చెప్పొచ్చు. ఎందుకంటే జన్మరాశిలోని కేతు సంచారము ఇలాంటి ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు అధికంగా ఈ వారం అంతా కూడా గణపతిని ఆరాధన చేయండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారము వృశ్చికాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి చతుర్థ స్థానంలో సంచారం చేయడము,
అది కూడాను సప్తమాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉండడం అనేది జరిగింది. కాబట్టి కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది, సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. శుక్రుడు 4వ స్థానంలో సంచారం చేస్తుంటే సంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా దిక్బలాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్తుంది. అందువల్ల మొత్తం మీద కుటుంబంలో భార్యాభర్తలు కావచ్చు, లేదా పిల్లలు, మీ కుటుంబంలో పెద్దలందరూ కానీ కూర్చొని మాట్లాడుకొని ఒక ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, గృహ నిర్మాణ విషయంలో కావచ్చు, ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా వాటన్నిటినీ తీర్చుకోగలరు అనడంలో సందేహమే లేదు. ఈ వారంలో మీకు చాలా అదృష్టాన్ని ఇచ్చే విధంగా 13వ తారీఖున గురువు గోచారం కనబడతాం. అది కూడాను పూర్వపుణ్య స్థానమైనటువంటి మీనంలోకి వెళ్ళడము, అది కూడా స్వక్షేత్రము స్వనక్షత్రములో వెళ్ళడము, అక్కడి నుంచి మీ జన్మ రాశిని చూడడం 9వ దృష్టితో మీకు అదృష్టం అంటే ఇలా ఉండాలి. ఇది దాదాపు 12 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి సంభవం జరిగింది. కాబట్టి మొత్తం మీద మీ కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ, ఇతర దేశాలకి ప్రయాణం చేయడం కానీ, ఇతర దేశాలతో కొలాబరేషన్ పొందడం కానీ, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉండడం కానీ, కార్డియాలజిస్టులకి కానీ, అలాగే ముఖ్యంగా గైనకాలజిస్టులకి, ఫార్మాసిటికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, స్పెక్యులేషన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం దాదాపు 1 సంవత్సరం 12 రోజులు గురువు యొక్క దృష్టి మీ జన్మ రాశి మీద ఉండడం వల్ల సక్సెస్ఫుల్ లైఫ్ని పొందబోతున్నారనలో సందేహమే లేదు. అయితే సూర్యుడు కూడాను ఇప్పుడు ఈ వారంలోనే 14వ తారీఖున షష్ఠమ స్థానంలోకి సంచారం చేయడము, అక్కడ మీ యొక్క లాభాధిపతి అయిన బుధుడు కూడా ఉండడం, అంటే దశమ లాభాధిపతి అయినటువంటి బుధ సూర్యులు అక్కడ ఉండడము, అక్కడికి రాహు రావడం, 6వ స్థానంలో కానీ 3, 6, 10, 11 స్థానంలో రాహు వంటి పాపగ్రహాలు, ఇప్పుడు అందరూ కూడా పాపగ్రహాలే, సూర్యుడు, బుధుడు, రాహు. బుధుడు ఎవరితో కలిస్తే వాళ్ళు అలాగా మారిపోతాడు, పాపగ్రహాలతో చేరాడు కాబట్టి పాపగ్రహాలు. అప్పుడు 6వ భావం బలపడుతుంది. మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో, జాబ్స్లో కానీ, సర్వీస్లో కానీ, కన్సల్టెన్సీ దీంట్లో కానీ, అలాగే టీచింగ్ ఫీల్డ్లో కానీ, జ్యోతిష్యంలో కానీ, ఇలాంటి వాటన్నిటిలో చాలా సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు పొందబోతున్నారు. చాలా అనుకూలంగా ఉంది. అలా కేతు 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది 14వ తారీఖున. అక్కడ నుంచి మీ యొక్క లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇతర దేశాల్లో స్థిరమైనటువంటి ఆలోచనతో మీరు మెలగడం, అక్కడ ఉన్న చిన్న చిన్న లిటికేషన్స్ కూడా తొలగడం జరుగుతుంది. శని 3వ స్థానంలో ఉండి మీ యొక్క షష్ఠమ స్థానాధిపతి కుజుని యొక్క చారణ పట్టి వెళ్ళడం వలన జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద జాబ్లో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంతవరకు టెంపరీగా జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు పర్మనెంట్ జాబ్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసిలో ఏదో నామకే వాస్త అంటారు కదా, అలాగ పనిచేస్తున్న వాళ్ళు దాంట్లో ఒక ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పాల్గొని దాంట్లో ఒక స్థిరమైన ఉద్యోగాన్ని పొందడం జరుగుతుంది. లాయర్స్గా ఉన్నటువంటి వారికి కేసులే లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అలాగా ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా 10, 11వ తారీఖుల్లో చూసినట్లయితే మీకు అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ రావడానికి అవకాశం ఉంది. అయితే తండ్రి యొక్క కోపాన్ని మాత్రం మీరు తట్టుకోగలిగినట్టుగా ఉండాలి. తల్లి యొక్క మనస్థితిని అర్థం చేసుకోగలగాలి. అలాగే 12, 13వ తారీఖుల్లో చాలా వరకు యోగవంతంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత, ఉద్యోగంలో మంచిగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే విధంగా ఉండబోతుంది. 14, 15వ తారీఖుల్లో లాభాల మీద లాభాలు, వృత్తి వ్యాపారంలో సర్ప్లస్ గెయిన్స్ రావడము, మీరు ఎవరినైతే నమ్మి డబ్బిచ్చారో వాళ్ళు తిరిగి మీకు ఇవ్వడం కూడా జరగబోతుంది. అయితే 16వ తారీఖు మాత్రం కొన్ని ఖర్చులని ఎదురు చూస్తున్నాయి, ఇందులో జాగ్రత్త పడాలి. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబాల్లో చాలా వరకు సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి, అదేవిధంగా పెద్దల యొక్క సలహాలు తీసుకొని మీ కుటుంబంలో హోమాదులు ఇలాంటివి నిర్వహించడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. అదే మాదిరిగా చూసినట్లయితే అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి కంటికి సంబంధమైన దోషాలు కానీ, హార్ట్ సంబంధమైన దోషాలు తొలగడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు లివర్ ప్రాబ్లంతో బాధపడినటువంటి వారికి చాలా తక్కువ ఖర్చుతో లివర్ బాగవడం కూడా జరగబోతుంది. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఈ సంవత్సరంలో ఇప్పుడు ప్రారంభమయ్యే వారంలోనే గమనించినట్లయితే మీకు 13, 12వ తారీఖుల్లో, 14, 15 తారీఖుల్లో చాలా అద్భుతమైనటువంటి వ్యాపార రీత్యా అనుకూలత ప్రాప్తించబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ వారంలో మీరు అధికంగా ఏం చేయాలంటే కులదేవత ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ధనుసు రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా ఎక్సలెంట్ లైఫ్ని ఇవ్వబోయే గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి. మీ రాశ్యాధిపతి అయినటువంటి గురువే కేంద్ర స్థానానికి వెళ్ళిపోతున్నారు, 4వ స్థానంలోకి వెళ్ళబోతున్నారు 13వ తారీఖున. ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం. ఇంతవరకు గృహమే లేదు, మాకు 50 ఏండ్లు వచ్చేసింది, 60 ఏండ్లు వచ్చింది, మా బిడ్డలు పెద్దోళ్ళు అయిపోయినారు, వాళ్ళకి వివాహం చేస్తే ఎక్కడ పడుకోబెట్టాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి గృహ నిర్మాణ యోగాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి మీకు ఈ యొక్క గురువు మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యంగా మీకు దశమ కేంద్ర స్థానాన్ని చూస్తున్నారు. దశమ కేంద్ర స్థానం అంటే ఏమిటంటే వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ప్రొఫెషన్, దీంట్లో మంచి ఉన్నతిని ఇవ్వబోతారు. ఎప్పుడైతే ఉన్నతి ఇస్తారో ఆటోమేటిక్గా మీకు గృహ నిర్మాణం చేసుకోవాలని లేదా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఖర్చుల నుంచి మనం బయటపడాలని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు కూడా రావడానికి అవకాశం ఉంది. 8వ స్థానాన్ని అలాగే 12వ స్థానాన్ని కూడా చూస్తున్నారు. ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చులకు అప్పు చేయాలి కదా. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా గురువు మీ యొక్క దశమ కేంద్ర స్థానాన్ని చూడడం వల్ల జీవన స్థాయిని పెంచడం అనేది జరుగుతుంది. ఇది ఒక పాజిటివ్ అన్నమాట. అదృష్టం అంటే మీకే బాగుంది, ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడైనా బాగుపడడానికి అవకాశం ఉంది. కానీ అక్కడే మీ జీవన స్థానంలో పోటీ, ఒక అసూయ, ఈర్ష్య కలుగుతుంది ఇప్పుడు. కాబట్టి దాన్ని తట్టుకోగలిగితే సక్సెస్ అనేది ఉంటుంది. రాహు ఇప్పుడు మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే 5వ స్థానంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి 5వ స్థానం మీ యొక్క యాక్టివిటీస్ని, అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేస్తుంది. అదే సమయంలో అక్కడికి సూర్యుడు కూడా వస్తున్నారు 14వ తారీఖున. బుధుడు ఆల్రెడీ ఉన్నారు. అంటే మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు, దశమ కేంద్ర స్థానానికి, సప్తమానికి స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఉండడం వల్ల మొత్తం మీద మీకు వృత్తి వ్యాపారంలో అనుకూలించినట్టుగానే ఉంటుంది. కానీ మీరు అధిక పక్షంలో ఈ యొక్క టూర్లు అవి తిరగాలనే ఆలోచన కలగడము, మీ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల స్థిరంగా ఒక చోట ఉండలేని పరిస్థితిలో ఉంటారు. వృత్తి వ్యాపారాలు చేసేవారు, ఉద్యోగాల గురించి నేను చెప్పడం లేదు. అయితే శని 2వ స్థానంలో సంచారం చేయడము, అది కూడాను ముఖ్యంగా మీ 5మ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుని యొక్క చార ధనిష్టలో సంచారం చేయడం జరిగింది. కాబట్టి మీ యొక్క బిడ్డలకు కోపం అధికంగా ఉండడము, వాళ్ళు మాట్లాడే మాటలు మీకు మానసిక ఒత్తిడి కలిగించడం కూడా జరుగుతుందని నేను ఇంతకుముందే చెప్పాను. మానసిక ఒత్తిడి గురవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు ఇప్పుడు మీ రాశికి 3వ స్థానంలో సంచారం చేయడం అనుకూలంగా ఉంది. అయితే షష్ఠమాధిపతి అయినటువంటి శుక్రుడు అందులో ఉండడం వల్ల అప్పుల బాధలను తట్టుకోగలిగే ఓపిక మీకు అవసరం. ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు వారికి సమన్వయంగా మీరు సమాధానం చెప్తేనే, లేకపోతే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అంటే మాత్రము చాలా విరుద్ధమైనటువంటి విషయాలు జరగడానికి అవకాశం కనబడతా ఉంది. స్త్రీలకి ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలు వారు చెప్పినట్టుగా మీరు వినవలసిన పరిస్థితి కూడా కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి పవర్ పెరిగింది. గ్రహాలు ఆ విధంగా మారుస్తాయి మనుషుల్ని కూడా. చిన్న బిడ్డలనైనా కానీ పెద్దవాళ్ళనైనా కానీ ఇది మనం దానికి తగ్గట్టుగా ప్రవర్తించి ముందుకెళ్ళాలి. అయితే రాహు 5మ స్థానంలోను 11వ స్థానంలో కేతు ఉండడము ఒక విధంగా ఎవరికి కూడా నచ్చినటువంటి కొన్ని విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి. సమాజము మనల్ని దూరంగా పెడుతుందేమన్నటువంటి ఆలోచనలు ఎక్కువ అవడం కూడా జరుగుతుంది. అందువల్ల మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుని వివాహేతర సంబంధాల్లో అడుగులు పెట్టకుండా ఉంటేనే మంచిదని మాత్రం నా యొక్క వినయపూర్వక సలహా. అయితే ఇక్కడ 10, 11వ తారీఖుల్లో చూసినట్లయితే చిన్న చిన్న ప్రమాదాలు రావడానికి అవకాశం కనబడుతుంది. జాగ్రత్త పడాలి. మీరు మాట్లాడే మాటే మీకు శత్రువుగా మారడానికి అవకాశం ఉంటుంది. 12, 13వ తారీఖుల్లో మీ తండ్రి యొక్క ఆరోగ్యాన్ని చాలా వరకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన ఇండియాలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో ఎక్కడైనా ఉంటే వారు అక్కడ చేసే వారి యొక్క యాక్టివిటీస్లో కరెక్ట్గా మీరు దాన్ని యాటిట్యూడ్స్ని ఫాలో అవ్వాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. 14, 15, 16వ తారీఖులు ఈ 3 రోజులు మాత్రం మీకు యోగవంతంగా ఉంది. మంచి లాభాలు కలుగుతాయి. సౌఖ్యవంతమైన జీవితం ఏర్పడుతుంది. వృత్తిలో మీకు తిరుగులేని విధంగా మీరు ప్రవర్తించడం జరుగుతుంది. అయితే విరోధాలు కూడా ఏర్పడతాయి. దాని సక్సెస్ వైపు మీరు తీసుకువెళ్తే మాత్రం బాగుంటుంది. అయితే ఈ వారంలో మూలా నక్షత్రానికి చెందినటువంటి వారు ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళ చిన్నాన్న కుటుంబంతో కానీ, హాయ్ బాయ్ ఫ్రెండ్స్ కుటుంబంతో కానీ, అలాగే మీ పెద్ద అన్న అక్క కుటుంబంతో గొడవలు పడకుండా ఉంటేనే మంచిది.
ఇది మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఆ తదుపరి పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబంలో కనిష్ట సోదరి సోదరిమణులు మీకు అనుకూలిస్తారు. చాలా హ్యాపీగా ఉంటారు. ఇంతవరకు కోపం పెట్టుకున్న వాళ్ళే మీకు అనుకూలిస్తారు. మీరే ఆశ్చర్యపోతారు అనుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క తెలివితేటలు ఎంతున్నా కానీ అది కరెక్ట్ సమయంలో యూజ్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. అయితే వీటి నుంచి మనం బయటపడాలంటే ఏమైనా దైవ ఆరాధన చేస్తే బాగుంటుందంటే దుర్గామాతను అధికంగా ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా యోగవంతంగా ఉండడము, మీ ప్రయత్నాలన్నీ కూడాను ఒక కొలిక్కి రావడం అనేది జరగబోతుంది. ఎందుకంటే జన్మరాశిలోనే శని ఉండడము, మీ చతుర్థాధిపతి అయినటువంటి కుజుని యొక్క చారలో నక్షత్ర చారలో సంచారం చేయడము మీరు గృహ నిర్మాణంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు కావచ్చు, మీ కుటుంబ పరంపరలో భాగస్వామి పరిష్కారాలు జరగకుండా ఇబ్బంది పడుతున్నా కానీ అవన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతున్నాయి. సక్సెస్ఫుల్గా భూ వివాదాలు తొలగబోతున్నాయి. ఈ వారంలో ఇంకొక విశేషమైనటువంటి సంఘటన జరగబోతుంది. అదేంటంటే రాహుకేతు గోచారము, అలాగే గురు గోచారం కూడా జరగబోతుంది. గురువు ఇన్నాళ్ళుగా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి సమయంలో మీకు ధనము ఇస్తూ ఇవ్వకుండా ఊరించిన విషయం తెలిసిందే. ఎందుకంటే ధనకారకుడు ధనస్థానంలో ఉంటే కారకో భావనాస్తి అనే ఒక ప్రమాణాన్ని ఆధారణ చేసుకుంటే ఏ కారకత్వం గ్రహిన గ్రహము అదే కారకత్వ భావములో ఉంటే ఫలితాలని శూన్యంగా ఇస్తాడు అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర ప్రమాణం. అయితే ఈ విధంగా చూసినట్లయితే ఇప్పుడు తృతీయ స్థానంలోకి వెళ్ళడం అనేది స్వక్షేత్రములో స్వనక్షత్రమైన పూర్వభద్రలోకి వెళ్ళడం వల్ల మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వడము జరగబోతుంది. అంతేకాకుండా మీ కుటుంబంలో శుభవార్త ఈ సంవత్సరంలో అంటే దాదాపు 1 సంవత్సరం 12 రోజుల పాటు గురువు తృతీయ స్థానంలో ఉండి మీ రాశికి సమసప్తమ స్థానాన్ని చూస్తారు. ఎప్పుడైతే సమసప్తమ స్థానాన్ని చూస్తారో మీ ఇంట్లో బ్యాండ్ మాల మోగబోతుంది. అంటే ఏమిటి? పెళ్లి ఆడంబరంగా జరగబోతుంది. పెళ్లి శుభకార్యాలు అన్ని జరగడానికి గురువు ఉండాల, పండితుడు ఉండాల. ఆ పండితుడే బృహస్పతి. ఆ పండితుడు ఇప్పుడు మీకు కలత్ర స్థానమైన 7వ భావాన్ని చూడడం అనేది జరిగింది. కాబట్టి ఎట్టకేలకు ఈ సంవత్సరంలో మీ కుటుంబంలో వివాహం కానటువంటి వారికి ఈ వార ప్రారంభంలోనే శుభవార్తను ఇస్తూ గురువు రావడము విశేషమైన ఫలితం. అలాగే మీ రాశికి భాగ్యస్థానాన్ని చూస్తున్నారు కనుక తప్పనిసరిగా ఉన్నత విద్యని అభ్యసించాలి. ఒక మంచి స్కిల్ కలిగినటువంటి విషయాన్ని మనము ఆచరించాలి. అందరిలో కూడాను సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. తండ్రికి తల్లికి మంచి అనుకూలమైనటువంటి కొడుకు కూతురుగా ఉండాలన్నటువంటి ఆలోచనలు కూడా గురువు భాగ్యస్థానాన్ని చూడడం వల్ల ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే సమయంలో లాభస్థానాన్ని కూడా చూస్తారు 9వ దృష్టితో. ఇంకా అద్భుతమైన ఫలితాలు. మీరు చేసే కార్యంలో అధిక లాభాలని ఈ సంవత్సరం పొందబోతున్నారు. అది వార ప్రారంభంలోనే మీకు అంటే ఇక్కడ స్టార్టింగ్ ఈజ్ వెరీ గుడ్. ఎప్పుడైతే మనకి ప్రారంభమే బాగుంటే సగం సక్సెస్ వచ్చినట్టే మీకు. అందుకని ఇది మీకు అర్థమవుతుందని మాత్రమే నేను భావిస్తున్నాను. రాహువు చతుర్థ స్థానంలోకి రావడము, కేంద్ర స్థానమైనటువంటి 10లోకి కేతు రావడము ఇంకొక పాజిటివ్ని కూడా ఇస్తూ ఉంది. మీకు ఏదైనా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విషయంలో గృహ నిర్మాణాన్ని కట్టాలి, లేకపోతే ఒక కన్స్ట్రక్టివ్గా విద్యను పూర్తి చేయాలి, ఒక పట్టుదలతో ముందుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచన కలగడం, జీవనాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, మంచిగా పబ్లిక్లో ఫలితాలు పొందాలన్న ఆలోచన కలుగుతుంది. అలాగే దశమ కేంద్ర స్థానాధిపతి ఈ వార ప్రారంభంలోనే చూస్తే మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, అక్కడికి చతుర్థాధిపతి అయినటువంటి ముఖ్యంగా కుజుడు రావడం, ఇవి రెండు కలిసాయి. అంటే 4, 10 ఎలా కనెక్ట్ అయిందో చూడండి. అందువల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి, సుఖ శాంతుల అభివృద్ధి కావడానికి ఈ వారం ప్రారంభమే మీకు అనుకూలంగా ఉండడంలో సందేహమే లేదు. అయితే 10, 11వ తారీఖుల్లో మీకు సౌఖ్యవంతమైన జీవితం,
మీరు ఒకవేళ వివాహితులైతే మీ యొక్క భార్యతో చాలా అనుకూలంగా ప్రవర్తించడం, ఇన్నాళ్ళుగా ఎడబాటుకు ఉన్న వాళ్ళు అనుకూలంగా ఉండడము. అయితే 13, 12వ తారీఖులు మాత్రము కొన్ని గడ్డు కాల పరిస్థితులు, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, ఆచితూచి వెళ్ళాలా, మీ పిల్లల యొక్క అనారోగ్య విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. 14, 15వ తారీఖుల్లో తండ్రి ఆరోగ్యాన్ని చూసుకోవాలి. 16వ తారీఖున మాత్రం చాలా యోగవంతంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఉన్నతి, అలాగే స్త్రీలకు కూడాను ఆరోగ్య సమస్యలు తొలగడము, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా కుటుంబంతో కలిసిమెలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడికి సూర్యుడు వస్తున్నారు 14వ తారీఖున 4వ స్థానానికి వచ్చినప్పుడు పాపగ్రహాలు 4 ఇంట్లోకి రావడం వల్ల ఏమవుతుందంటే ఇలా జరుగుతుంది. మీరు వృత్తి వ్యాపారాలు ఇంట్లో ఉండి చేస్తామంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. దూరంగా వెళ్ళు, ఆడ పని చేసుకొని రా, ఏం కాదులే అన్నట్టుగా పంపించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అధిక ధన ఆదాయం కలగబోతుంది. ముఖ్యంగా స్త్రీల వలనే. కుటుంబంలో మగవారి కంటే ఇప్పుడు స్త్రీలు అధికంగా సంపాదిస్తారని చెప్పొచ్చు. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి అధిక వేగం అనేది ఉంటుంది. ఏ పనినైనా కానీ సక్సెస్ఫుల్గా చేసి లీడ్ చేయాలన్నటువంటి ఆలోచన కలుగుతుంది. అయితే ఈ వారంలో మీరు ఏం చేయాలంటే కాలభైరవుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారము ధన ప్రవాహంగా ఉండబోతుంది. అంటే ఒక నది ఒక చోట పుట్టింది అనుకోండి, ఒక గోదావరి నది లాంటిది అనుకో, ఒక త్రయంబకేశ్వరం దగ్గర పుట్టింది అంటారు, లేదా భువనేశ్వర్లో పుట్టింది అంటారు ఒక నది. ఇట్లాగా ఆ నది ప్రారంభమైనటువంటి ప్లేసు ఒక జీవనదిగా మీకు ఈ సంవత్సరం అంతా కూడాను మంచి ఫలితాలు ఇవ్వబోతుంది అనే దానికి ప్రారంభమే బాగుంది. ఎందుకంటే మీ జన్మరాశిలోనే ముఖ్యంగా చెప్పాలంటే తృతీయ, చతుర్థ స్థానాధిపతి మరియు భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి కుజుడు సంచారం మీకు వృత్తి వ్యాపారాల్లో ఇన్నాళ్ళుగా పడినటువంటి కష్టాలు, మీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయింటాయి, కానీ ఇప్పుడు సక్సెస్ అవబోతున్నాయి. ఇన్నాళ్ళుగా మీరు ఏది చేసినా ఫెయిల్ అవుతా ఉందే, నా జీవితం ఇంతేనా, ఇంకేం మార్గం లేదా, అన్ని తలుపులు మూసుకోకపోతే నేను ఎలా బతకాలన్నటువంటి ఒక డీలాలో ఉన్నటువంటి మీకు ఈ వారమే మీకు మంచి ఊరటను కలిగించబోతుంది. 13వ తారీఖున బృహస్పతి తన స్వనక్షత్రము అయిన పూర్వభద్రలోకి స్వక్షేత్రమైన మీనంలోకి వెళ్ళడం, అక్కడి నుంచి మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే జాబ్ ప్లేస్ని చూడడం, జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడము, ఏదో ఒక ప్రయత్నం సక్సెస్ అవ్వడము, మీకు లోన్ అప్లై చేస్తుంటారు, ఒక గృహ నిర్మాణాన్ని కట్టాలి లేదా ఇంకొకటి చేయాలంటే ఒక స్టడీకి సంబంధమైన లోన్ అప్లై చేసి అందులో సక్సెస్ అవ్వడం అనేది కనబడుతుంది. అలాగే మీ రాశికి ఇన్నాళ్ళుగా గురువు ఉన్నటువంటి స్థానం వచ్చి జన్మరాశి అయినప్పటికీ ఇప్పుడు 2వ స్థానంలోకి వెళ్ళి మీ యొక్క 8వ స్థానాన్ని చూడటం జరిగింది. అందువల్ల అనారోగ్యంగా ఉన్నటువంటి వారు తీసుకునే ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి అనారోగ్య హేతువులన్నీ కూడాను గురువు యొక్క దృష్టి పెడితే సక్సెస్ అవుతాయి. అలాగే మీ దశమ కేంద్ర స్థానాన్ని కూడాను గురువు చూడటం వల్ల వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ ఇంతవరకు ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండకుండా వేరే విధంగా వెళ్ళాలనుకున్నటువంటి వారికి కూడాను అందులోని స్థిర బుద్ధిని కలిగించడం గురువు చేస్తాడు. రాహు తృతీయ స్థానంలోను, కేతువు భాగ్యస్థానంలో సంచారం చేయడం చాలా యోగవంతంగా ఉంది. కానీ కనిష్ట సోదరిమణుల విషయంలో వారి ఆశలను తీర్చలేక వారు ఎంతైనా మిమ్మల్ని దగ్గర ఆశిస్తూనే ఉంటారు. ఈ తృతీయ స్థానంలోకి 14వ తారీఖున సూర్యుడు రావడం వల్ల మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వడము, రాజకీయ పరంగా అలాగే ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి అన్ని అలవెన్స్ అన్ని కూడా రావడం కూడా జరగబోతుంది. అయితే భాగ్యస్థానంలో కేతు సంచారము కోర్టు వ్యవహారంలో ఉన్నటువంటి కొన్ని చిక్కులు తొలగినా కానీ సాక్షులు మీకు వ్యతిరేకంగా ఉండడానికి అవకాశం కనబడతా ఉంది. ఇందులో జాగ్రత్త పడాలి. అయితే ఈ 10, 11వ తారీఖుల్లో మీకు ఏ విధంగా ఉంటుందంటే చాలా యోగవంతంగా ఉంటుంది. మీరు అనుకున్నట్లుగా సక్సెస్ రేట్ని పొందబోతున్నారు. మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 12, 13వ తారీఖుల్లో సౌఖ్యవంతమైన జీవితం ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారాలు అనుకూలిస్తాయి. 14, 15వ తారీఖులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసో తెలియక మీ కుటుంబ సభ్యులు చేసిన అప్పు బాధలు మీ మెడకు చుట్టుకోబోతున్నాయి. అది బాగా విచారించండి. అదే సమయంలో 16వ తారీఖున మీ తండ్రి ఆరోగ్యాన్ని చూసుకోవాలి. దూర ప్రయాణాలు
వెళ్లకుండా ఉంటేనే మంచిది. అయితే ఈ వారంలో చూసినట్లయితే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా వ్యయం సంభవించే అవకాశం ఉంటుంది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులే అని చెప్పొచ్చు, శుభ ఖర్చులు మాత్రం కావు. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అదృష్టాన్ని ఇచ్చే విధంగా ఉంది. మన దేశంలోనూ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారి ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. వారు ఉన్నటువంటి ఉద్యోగంలో ప్రమోషను, అధికార దర్పంతో ముందుకెళ్ళడానికి, వాళ్ళ తెలివితేటలు ఇనుముడించడానికి అవకాశం ఉంది. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారి యొక్క ఆశలు నెరవేరడము, కుబేరులో అంతటి గొప్ప వాళ్ళు అవ్వాలన్నటువంటి కోరికలకి తగినటువంటి మార్గదర్శకాలు మీకు సంబంధమైనటువంటి ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారి ద్వారా అందుతాయి. ఇందులో ఎలాంటి సందేహమే లేదు. అయితే మొత్తం మీద ఈ వారంలో దక్షిణామూర్తిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా యోగవంతంగా ఉందని చెప్పొచ్చు. ఎలాగంటే ఈ మీనరాశ్యాధిపతి అయినటువంటి గురువు ఈ వారంలోనే 13వ తారీఖున గోచారం చెందబోతున్నారు. అది కూడాను మీ జన్మ రాశిలోకే వ్యయస్థానం నుంచి రావడము ఒక అదృష్టమైన యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి ఈ మీనరాశికి సంబంధమైన దోషాలన్నీ కూడాను తొలగబోతున్నాయి. ఈ మీనరాశిలో ఉంటూ మీ యొక్క పంచమ స్థానాన్ని చూడడం అనేది జరగడం వల్ల మీ పూర్వపుణ్య స్థానం బలపడటము, అలాగే కుటుంబంలో శుభవార్తలు రావడము, మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అందులో ఇంట్రెస్ట్ పెరగడము, మీ యొక్క ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ డెవలప్ అవ్వడం కూడా జరగబోతుంది. మీ సంతాన ప్రాప్తిని పొందడం, అంటే ఇన్నాళ్ళు సంతానమే లేదు అనుకున్నటువంటి వారికి ట్రీట్మెంట్ ఫలించి మీకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కూడా కలగబోతుంది అనడంలో సందేహమే లేదు. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా వివాహానికి వచ్చి వివాహ వయసు వచ్చి వారికి వివాహం కాకుంటే కూడాను మంచి మంచి సంబంధాలు రావడము, వివాహ ప్రాప్తిని పొందడం కూడా జరగబోతుంది. అలాగే ఇతర దేశాలకి వెళ్ళడానికి కావాల్సినటువంటి వీసా కానీ అలాగే దానికి సంబంధించిన పాస్పోర్ట్ సంబంధమైన వ్యవహారాలు, ఇలాంటి వాటిలో కూడాను ఇంతవరకు చికాకులు ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి ముందుకెళ్ళడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే వార ప్రారంభంలోనే మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ద్వితీయ స్థానంలోకి ఇక్కడ బుధుడు సంచారం చేయడము, అది కూడాను మీ రాశికి ముఖ్యంగా సప్తమాధిపతి అవడం జరిగింది కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లో మంచి ఆదాయాలు రావడానికి అవకాశం ఉంటుంది. 14వ తారీఖున రాహువు మరియు సూర్యుడు ఇద్దరు కూడాను మీ యొక్క జన్మ రాశికి 2వ స్థానంలోకి రావడము, ధనాన్ని సంపాదించాలన్నటువంటి ఆలోచన కలగడము, జాబ్ ద్వారా కానీ కన్సల్టెన్సీ ద్వారా కానీ లేకపోతే వ్యాపార వృత్తుల ద్వారా అధిక ఆదాయాన్ని పొందే మార్గాన్ని మీకు ఈ గ్రహాలు అందించడంలో సందేహమే లేదు. అలాగే ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు మరియు కుజుడు కూడాను వార ప్రారంభంలోనే చూసినట్లయితే మీ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల వచ్చిన డబ్బులు మీరు చేసే ప్రయత్నాలకి, మీరు చేసే పెట్టుబడులకి, వ్యాపారంలో చేసే పెట్టుబడికి చాలా వరకు దోహదం చేస్తుంది. అంతేగాని మీకు ఖర్చు అవుతుందని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మీకు పెట్టుబడి పెడితేనే, మనం 10 రూపాయలు ఖర్చు పెడితేనే 20 రూపాయలు సంపాదించగలం. పెట్టుబడి పెట్టినటువంటి జాబ్ అంటూ ఏదీ లేదు, ఒక జ్యోతిష్యం తప్ప. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తెలివికి సంబంధమైంది. ఇది అందరికీ అబ్బదలేండి, కొంతమందికి అబ్బుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం పెట్టుబడి పెట్టవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈ సంవత్సరం జ్యోతిష్యులకి చాలా అనుకూలంగా ఉంది. మీనరాశి చెందినటువంటి వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. అలాగే హెచ్ఆర్గా కానీ లేదా అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన వారికి, రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం తొందరపాటుగా మీరు తీసుకునే ఆహార పదార్థాల యొక్క ఇబ్బందుల వల్ల, అంటే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు కష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ భాగస్వామి కుటుంబంతో అనవసరమైన గొడవలు పడి కోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. ఈ యొక్క వారంలోనే మొదలవుతా ఉంది ఇవన్నీ కూడా. అయితే లాభస్థానంలో శని సంచారం చేయడము, ద్వితీయ అధిపతి యొక్క చారాన్ని తీసుకుని వెళ్ళడం వల్ల అధిక ఆదాయాలు కలగడము, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాల మీద లాభాలు కలగడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. ఈ 10, 11వ తారీఖుల్లో చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ బిడ్డలు వారు చేసే పనుల వల్ల కొద్ది అపకీర్తి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది జాగ్రత్త పడాలి.
అయితే 12, 13వ తారీఖుల్లో ఉద్యోగంలో స్థిరత్వము, లోన్ అప్లై చేస్తే సక్సెస్ అవ్వడము, ఎక్కడైనా కానీ మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్తే అక్కడ సక్సెస్ అవ్వడం కూడా జరగబోతుంది. అయితే లైసెన్స్ సంబంధమైన విషయంలో కొన్ని చిక్కులు రావడానికి అవకాశం ఉంది. అలాగే 14, 15వ తారీఖులో చాలా వరకు అనుకూలంగా ఉంది, సౌఖ్యవంతమైన జీవితం ఉంది, మీకు భాగస్వామి వ్యాపారాల్లో అనుకూలించబోతుందని చెప్పవచ్చు. 16వ తారీఖు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాన్ని నడిపేటప్పుడు దానికి తగినటువంటి లైసెన్స్ కావచ్చు లేదా ప్రికాషన్స్ అన్ని కూడా రోడ్ ప్రికాషన్ తీసుకుని ముందుకెళ్ళాలి. ఇక్కడ పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఆర్థిక ఎదుగుదల ఉండబోతుంది. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 14, 15 తారీఖులు, 12, 13వ తారీఖులు చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఎదుగుదల రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారాలు సక్సెస్ అవుతాయన్నమాట. రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కుటుంబంలో కొన్ని అన్కండిషనల్గా జరిగే కొన్ని వ్యవహారాల వల్ల, అన్కండిషన్ అంటే కండిషనే ఉండదు, దానికి ఆ సంబంధమే ఉండదు, అలాంటి వాటి వల్ల వాగ్భేదం జరిగే అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడాలి. అయితే ఈ వారంలో మీరు అధికంగా ఏం చేయాలంటే వనదుర్గాదేవిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మరొక వారం వార రాశి ఫలాలతో మిమ్మల్ని కలవడానికి నేను ప్రయత్నం చేస్తానండి. మీ గుణబ్రహ్మ సరస్వతి. శుభం.